రైతుల ఆదాయం పెరగాలి మొదటి లక్ష్యం. 2, భూమి, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇవన్నీ రైతులకు అవసరమైతే ఏవైతే ఉంటాయో వాటిని క్వాలిటీ, వాటి యొక్క నాణ్యతని పెంచాలి, సులభంగా రైతులకి అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే ఏదైతే అసంపూర్ణంగా మిగిలిపోయిన భూ సంస్కరణలు ఉన్నాయో ఆ అసంపూర్ణ భూ సంస్కరణని పూర్తి చేయాలి. అందుకు తగ్గట్టుగానే ఈ భూ సంస్కరణ మీదనే ఒక ప్రత్యేకమైన కమిటీ మళ్ళీ ప్రభుత్వం వేసింది ఈ విధానం వచ్చిన తర్వాత. ఆ కమిటీ పేరు కూడా ఇదే పెట్టారు, కమిటీ ఆన్ అగ్రేరియన్ రిలేషన్స్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని పెట్టారు. కమిటీ పేరే అసంపూర్ణ భూ సంస్కరణల మీద వేసిన కమిటీ. ఇది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా బయోటెక్నాలజీ, బయోడైవర్సిటీని పెంపొందించాలి, వ్యవసాయ రంగంలో టెక్నాలజీని కూడా పెంచాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి, అందుకోసం కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని తీసుకురావాలి. దాంతోపాటుగా మెల్లమెల్లగా అంతర్రాష్ట్రాలు, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్ళడానికి ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో, అడ్డంకులు ఉన్నాయో వాటిని కూడా మెల్లమెల్లగా తొలగించాలి అని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటుగా ఇతర దేశాలకి మన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఎగుమతుల్ని పెంచాలి, మన దేశ ఆహార అవసరాలని తీర్చుకుంటూనే వీలైనంత ఎక్కువగా ఎగుమతులను కూడా పెంపొందించాలి అనేది దీంట్లో మరొక లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయానికి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు విస్తృతం కావాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.